అందరికీ నమస్కారం అండి. కంచి పరమాచార్య గారు ఆశ్రమానికి ఒకసారి ఒక కుటుంబ సభ్యులు వచ్చి పరమాచార్య వారిని కలిసి వారికి ఉన్న బాధల్ని స్వామివారికి విన్నవించుకున్నారు. స్వామి, మా కుటుంబంలో ఏ శుభకార్యం తలపెట్టినా ఏదో ఒక విఘ్నం జరుగుతూనే ఉంటుంది. మా కుటుంబంలోని ఒకరికి వివాహం నిశ్చయమయ్యి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఏదో ఒక మరణ వార్త వల్ల వివాహం ఆగిపోతుంది. మా మనవడి అక్షరాభ్యాసం కూడా అనారోగ్య కారణంతో ఆగిపోయింది. పెరియవా, ఇలా జరగడానికి కారణము తెలియడం లేదు, తరుణోపాయం సెలవియ్యండి అని వేడుకున్నారు ఆ కుటుంబ సభ్యులు పరమాచార్య వారిని. స్వామివారు కొద్దిసేపు ఆలోచించి, మీ కులదైవము కాళికాదేవా అని అడిగారన్నమాట. అప్పుడు అలానే పెద్దలు చెప్పగా విన్నాము స్వామి అన్నారు ఆ కుటుంబ సభ్యులు. అయితే కాళికాదేవికి బలి ఇవ్వండి ఆ మాట అని పరమాచార్య గారు అన్నారు. ఆ మాట వినగానే పెద్దలు మనసులో అయ్యో బలి అంటున్నారేమిటి అని ఆందోళన చెందారు. మరలా స్వామివారు అతని వైపు చూస్తూ, కాళికాదేవిని పూజించి ఒక నిమ్మకాయ, ఒక గుమ్మడికాయ కోసి బలి ఇవ్వండి. బలి అంటే మీరు ఇంకోలా అనుకుంటున్నారు, ఈ నిమ్మకాయని గుమ్మడికాయని కోసి బలి ఇవ్వండి అన్నారు. ఆ మాటలకు వాళ్ళ మనసు కొంత కుదుట పడింది. సంతోషంతో ప్రసాదం తీసుకుని వెళ్తూ కాళికాదేవి పూజ చేసి ఇంటికి వెళ్ళి కాళికాదేవి పూజ చేసి ఆ గురువుగారు చెప్పినట్లుగా నిమ్మకాయలు కోసి గుమ్మడికాయలు కోసి అమ్మవారికి ఇచ్చారు, సమర్పించారు. కులదైవాన్ని ఏ కుటుంబము మర్చిపోరాదు. బలి అంటే భయాన్ని కూడా విడవాలి అని స్వామివారు గ్రహించి దానికి కూడా తరుణోపాయం సూచించారు. మరి వారు అన్ని కుటుంబాలకు కుటుంబ పెద్ద కదా. పరమాచార్య వైభవం ఇదన్నమాట అండి. పరమాచార్య గారు తన వద్దకు వచ్చిన భక్తులకి ఇలా ఎన్నో వాళ్ళ సమస్యలకు పరిష్కారం చెప్తూ ఉండేవారు. అదండి పరమాచార్య గారి వైభవం.